హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మాన్సా. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ నేతి మహేశ్వరరావు గారు, చార్టెడ్ అకౌంటెంట్, అలాగే కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కోర్సెస్ కి ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశారు. నమస్తే సార్. సార్, ఆఫ్టర్ సిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి సార్? వాళ్ళకి కంపెనీస్ కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమైనా అడుగుతారా, లేదా ఫ్రెషర్స్ గా కూడా తీసుకుంటారా? ఫ్రెషర్స్ గా తీసుకుంటే వాళ్ళకి ఆఫర్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ సిఏ పాస్ అవటం ఒక ఎత్తు అయితే పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం అనేది చూస్తుంటాం మనం, ఇంక్లూడింగ్ మేమే. అంటే సిఏ పాస్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఏది కనపడితే, ఏ జాబ్ కనపడితే అది వచ్చింది చాలు అన్నట్టు జాయిన్ అయిపోతున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. నా కెపాసిటీ దేనికి సరిపోతుంది అనేది చూసుకోవాలి. వన్స్ నేను సిఏ పాస్ అయ్యాను, నాకు మంచి పిఆర్ ఉంది, నాకు మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగల కెపాసిటీ ఉంది. సో ఆబ్వియస్ గా నేను జాబ్ సైడ్ కన్నా కూడా ప్రాక్టీస్ సైడ్ వెళ్తాం అనేది బెస్ట్ ఆప్షన్. సో దట్ ఈస్ ద వే యూ నీడ్ టు థింక్ ఆఫ్. సో సిఏ ప్రాక్టీస్ పెట్టుకోవడం, దాంతోపాటు సైడ్ సో కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీని పెట్టుకొని ఒక ఎంటర్ప్రైనర్ గా ఈ ఫీల్డ్ వెళ్ళినప్పుడు నీ గ్రోత్ అనేది చాలా హైగా ఉంటుంది. సో అది నేను చెప్పేది స్కిల్ మీద కాదు, దట్ మీన్స్ మై మైండ్ సెట్. నాకు పిఆర్ ఉంది, సోషల్ నెట్వర్క్ ఉంది, పొలిటికల్ తో సిస్టమ్ కనెక్షన్ ఉంది, నాకు లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నా ఓన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ది సెన్స్ నవ్ డేస్ ఎంతమంది నీ సరౌండింగ్ ఉన్నారనేది. ఇది ఉందంటే అది లేదు, నాకు తత్వం లేదు, నేను కొంచెంగా ఇంట్రోగా ఉంటాను అనుకున్నప్పుడు ఏంటంటే జాబ్స్ ప్రిఫర్ చేయాలి. ఈ జాబ్స్ కూడా మళ్ళీ కేటగరైజ్ చేయాలి. మళ్ళీ అక్కడ కూడా జాబ్ అనగానే ఏ జాబ్ కనపడతా ఆ జాబ్ జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, బీపీఓ కంపెనీలు జాబ్స్ ఉంటాయి, ఇది ఎంఎన్సీలు అని. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ వర్క్లే. స్టార్టింగ్ శాలరీ ఎక్కువ చూపిస్తారు మనకి, కానీ ఆ శాలరీ గ్రోత్ అనేది కొంత టైంకి ఆగిపోతుంది. ఆగిపోవడం కాకుండా ఈ ఏఐ లాంటి టెక్నాలజీ వల్ల సో ఒకనొక టైంలో నీ జాబ్ మింగేస్తా ఉంది. నేను అంటున్నా ఏఐ ఇంపాక్ట్ సిఎల్ మీద కూడా. ఇప్పుడు నువ్వు చూస్ ది ఎంఎన్సీ కంపెనీస్, ఇప్పుడు సపోజ్ ఎస్ఎన్పి గ్లోబల్ ఇట్లా మేము చేయని కంపెనీ 2014లోనే జాబ్ నేను ఫిట్ అవడానికి రీజన్ ఏఐ స్టార్ట్ చేశారు. ఆ రోజు ఆటో ఎక్స్టేషన్ రోబోటిక్స్ అని ఆ ఓవర్ పీరియడ్ జాబ్స్ అన్ని తీసేసిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ఈ అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఏది చేరినా మీరు సిఐ అయిన తర్వాత ఏదో రోజు మీ మీద వెయిట్ పడుతుంది. అది అంటే నేను చెప్పే సజెషన్ సిఏ పాస్ అయిన స్టూడెంట్స్ కి, డోంట్ కమ్ టు దట్ జోన్. అసలు మంద రోల్ కాదు, మన అవుట్ సోర్సింగ్ లో మనం మోనోటల్ గా పనిచేసే రోల్ కాదు. దానికి మిగతా వాళ్ళు సెట్ అవుతారు, మనం అసలు జోన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ యు పుట్ ఇట్ ఫోకస్. నీ రోల్ అనేది అడ్వకసీతో లింక్ అయిన రోల్. సపోజ్ అష్యూరెన్స్ అడ్వకేట్ లేదా ఆడిట్ సంబంధించిన ఏమన్నా ప్రైసింగ్ డెసిషన్స్ రిలేటెడ్ ఈ ప్రొఫైల్ చెక్ చేసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ ని వాడు రికార్డ్ చేయలేదు, ఏ రీప్లేస్ చేయలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏ రీప్లేస్ చేయలేదు అన్నప్పుడు మీ హోల్డ్ ఉంటుంది. మీ హోల్డ్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్పీరియన్స్ ఏ రీప్లేస్ చేయనప్పుడు. మీరు లేకపోయినా కూడా ఏ చేయగలుగుతుంది అనుకో, మీ హోల్డ్ ఉండదు. అంటే సింపుల్ గా సీఏ వాళ్ళు చూసుకోవాల్సిందే, మీరు లేకపోయినా సిస్టమ్ రన్ చేయగల కెపాసిటీ ఉందంటే డోంట్ గో టు దట్ జాబ్. మీ మీద ఆధారపడి పనిచేసే పరిస్థితి ఉందంటే చూస్ దట్ జాబ్. సో ఇది నేను ఎంఎన్సీకి వెళ్ళే స్టూడెంట్స్ కి లేదా ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి చెప్పే విధానం. ఎంఎన్సీ కాకుండా ఇండియన్ కంపెనీలకు వెళ్ళారనుకోండి, కోర్ అకౌంటింగ్కి వెళ్ళాను, బట్ అక్కడ జీతాలు తక్కువ ఉంటాయి. స్టార్టింగ్ మీరు చాలా మంది స్టార్టింగ్ జీతాలు 40,000 ఉన్నాయి కాబట్టి అడిగి జారు. నేనేమంటానంటే స్టార్టింగ్ చూడదు, అక్కడ మీకు వర్క్ వస్తుంది కంప్లీట్ గా. కోర్ అకౌంటింగ్, కోర్ ఫైనాన్స్, కోర్ ట్యాక్స్, కోర్ కంప్లైన్స్ లో వర్క్ వస్తుంది. వర్క్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గ్రోత్ ఇంకెక్కడ ఉండదు. యూ మే రీచ్ టు 3 crores per annum డ్రా చేసే పొజిషన్ కూడా వెళ్తారు. సో పెద్ద పెద్ద కంపెనీకి సిఎఫ్ఓ లెవెల్కి వెళ్తారు. సో ఇది. బట్ ఈ ఫీల్డ్ లో మీరు చూసుకోవాల్సింది మళ్ళీ ఎవరైతే ఏంటంటే వర్క్ చేసే కెపాసిటీ ఉందో చూసుకోవాలి. ఎంఎన్సీకి వెళ్ళాం అనుకో, షిఫ్ట్ సిస్టమ్ 8 hours 9 hours కంప్లీట్ అయిపోతుంది. ఫ్రైడే సాటర్డే హ్యాపీగా, సాటర్డే సండే వీక్ హాలిడేస్ ఉంటాయి. ఒక లగ్జరీ లైఫ్, సో మెట్రోపాలిటన్ లైఫ్ గడిపేయడానికి హ్యాపీగా ఉంటుంది. బట్ అది లైఫ్ స్టైల్ అనుకో, అది అట్లా కాదు. నేను పని చేయడానికి ఇష్టపడ్డాను అనుకో, 8లో చేరండి కోర్ అకౌంటింగ్. మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 10 or 11 దాకా ఉంచుతారు. బట్ ఎక్కువ వర్క్ చేపిస్తారు, బట్ గ్రోత్ కూడా ఉంటది, ప్లస్ హోల్డింగ్ కూడా ఎప్పుడు ఉంటుంది. నిన్నెప్పుడు కూడా తీసేయలేరు. మీరు కంపెనీలు మారితే తప్ప సో కోర్ అకౌంటింగ్ లో జాబులు తీసేసే పరిస్థితి ఉండదు, ఎక్కడ రాదు. అంటే నేను చెప్పిన ఏ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఏ రీప్లేస్ చేయని జాబ్ ఏదంటే కోర్ అకౌంటింగ్. అది బట్ ఇక్కడ ఎక్కువ అవర్స్ పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సండే సాటర్డేలు ఉండవు, అవసరం అయితే సండే కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కెరీర్ పాయింట్ లో ఇది మీరు ప్లాన్ చేసుకొని, ఎస్ నాకు అసలు ఈ టెన్షన్ ఏమొద్దు, హ్యాపీగా నేను గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, నాకు పెద్దగా మెట్రోపాలిటన్ కల్చర్ ఏం అవసరం లేదు, ఐఎమ్ ఫ్రమ్
అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కష్టపడే తత్వం ఉందన్న వాళ్ళకు ఇటు వెళ్ళాలి. ఇట్లా మీరు చూస్ చేసుకునే విధానం రెండోది. మూడోది వచ్చాక అసలు సిఏ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి. నేను గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకున్నాను అనుకోండి. సిఏ తాలూకా ఏదైతే గవర్నమెంట్ తాలూకా నాబార్డులో కానీ లేదా గవర్నమెంట్ పోస్టులో కానీ లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు చాలా పడతాయి ఫైనాన్స్ సీట్లో, అవి అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వండి. కుదిరితే ఐఏఎస్ అవ్వండి. సిఏ విత్ ఐఏఎస్ అనేది మామూలు కాంబినేషన్ కాదు. అంటే ఫైనాన్స్ సెక్రటరీ స్థాయికి వెళ్ళే పొజిషన్ అది. అంటే ఒక ఆ రోలే ది అల్టిమేట్ రోల్ కింద ఉంటది. ఇట్లా వెళ్ళే విధానం. లాస్ట్ వచ్చాక ఏంటంటే సిఏతో పాటు టెక్నాలజీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం మనం. ఇక్కడ సిఏ ఉంది, నేను కూడా ఏఐలో పార్ట్ అవ్వాలనుకున్నాం అనుకోండి. సిఏ అయిపోయింది, ఏఐ లాంటి కోర్సు మళ్ళీ అప్పుడు చేయగలిగితే సో టెక్నో ఫంక్షన్ల కింద వెళ్ళగలుగుతాం. ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ నాలెడ్జ్ మీకు ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ కూడా మీకు వచ్చినప్పుడు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళే పొజిషన్ ఉంటుంది. అంటే మంచి పీక్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి సిఏ. ఇట్లా నోట్ చేసుకోవాలి అన్ని. మీరు నోట్ చేసుకుని నా కెపాసిటీ ఏంటి, నేనేం చేయగలను, నా ఇంట్రెస్ట్ ఏంటి, ఈ ఎక్సర్సైజ్ చేసి జాబ్ ఏదైతే ఉందో పిక్ చేసుకోండి. అట్లా కాకుండా ఎవరో పుల్లయ్య చెప్పాడో ఎల్లయ్య చెప్పాడో అని అసలు గుంపులో గోయిందులాగా మనం వెళ్ళే విధానం అంటే మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్ళినప్పుడు ఇంక వెనక్కి రావు. ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ జాబ్ వచ్చింది కాబట్టి చేరారు అనుకోండి, ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి బ్యాక్ రావాలి. జాబ్ మారాలంటే ఇంకో బ్యాంకింగ్కి వెళ్ళాలి, లేదా టెక్నికల్ సైడ్ వెళ్ళాలి. నిన్న టెక్నో ఫంక్షన్ ఈఆర్పి సైడ్ ఇంకా అటే వెళ్ళాలి. ఇప్పుడు శాప్ తాలూకు కూడా అట్లా టెక్నికల్ సైడ్ వెళ్ళాలి. ప్రాక్టీస్ అయితే అటే వెళ్ళాలి. గవర్నమెంట్ అయితే ఇంక దేనికి వచ్చేది ఉండదు. ఇట్లా ఒక్కసారి ముందుకెళ్ళినప్పుడు వెనక్కి రాలేరు. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకొని డిసైడ్ అయ్యి ముందుకెళ్లాల్సిన అవసరం సిఏ క్వాలిఫైడ్స్ ఉందనేది. మీరు భవిష్యత్ భారతానికి నిర్మాతలు అవ్వాలి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది సిఏ పడదవనంగానే దొంగ లెక్కలు రాయొచ్చు, సో పొలిటికల్ పార్టీలతో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక లో ఆలోచనలు అంట. నేనైతే ఓ చార్ట్ అకౌంటెంట్ అంటే దేశానికి నువ్వు నిర్మాతవే. ఈ ఆర్థిక ఏదైతే ఉందో దాంట్లో నీ పాత్ర ఉంటుంది. నువ్వు వెళ్ళే విధానం ఉన్నప్పుడే నీ సొసైటీలో నీ వాల్యూ పెరుగుతుంది. సో కాంప్రమైజ్ అయిపోయి ఎవరో పొలయ్య చెప్పాడు కాబట్టి అయిపోతున్నావు అంటే సంపాదించవచ్చు కానీ బయట, బట్ సొసైటీలో నీకు ఆ గుర్తింపు రాదు. సో ఆబ్వియస్ గా నువ్వు కూడా సిండికేట్ వాళ్ళలో భాగస్వామ్యం అవుతావు. కాబట్టి ఈ పెరుగు చేసుకోండి. ఎస్ ఐ వాంట్ టు బి నెంబర్ 1 చార్ట్ అకౌంటెంట్ అన్ని వాల్యూ సిస్టమ్ పరంగా అనుకుంటే చూస్ చేసుకున్న పాత్ వెళ్ళే విధానం చాలా అనలైజ్ చేసి చేయాల్సిన అవసరం ఉందనేది యంగ్స్టర్స్ కి, ముఖ్యంగా ఎవరైతే కొత్తగా పాస్ అయిన సీఎల్కి నేను ఇచ్చే సలహా. సో వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో ఈ ఎపిసోడ్ అందరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సిఏ కోర్సెస్ కి సంబంధించి జాబ్స్ గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.